బీఆర్ఎస్ పాలనలో వరంగల్ నగరంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీపరావు అన్నారు. పరిశ్రమలు పోయి ఉద్యోగాలు లేక, స్వయం ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వరంగల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని అంటున్న ఎర్రబెల్లి ప్రదీపరావుతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయం వేడెక్కింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీపరావు ప్రచారంలో మునిగిపోయారు. అసలు ఇక్కడ ఎలా ఉండబోతుంది, బీజేపీ ఎలా ముందుకు పోతుంది, వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా సాగుతుంది ప్రచారం, ఎలా ఉంది బీజేపీకి ఆధారం? బీజేపీకి భారతదేశం ఒక వరంగల్ ఈస్ట్ అనే కాదు, టోటల్ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి హవా ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలను మన వైపు చూసే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుడు. అసలు నరేంద్ర మోడీ తెలంగాణ పైన వివక్ష చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అసలు నిధులే ఇవ్వడం లేదు. నిధులు ఇవ్వకుండా కష్టపడి మేమే అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దానికి మీరేం సమాధానం? నిధులు ఇవ్వలేదు అనేది ఒక ఫాల్స్ ముచ్చట. ఎందుకంటే ఇవాళ రోడ్లు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా, హైదరాబాద్ నుంచి వరంగల్ చూసినా, వరంగల్ నుంచి కరీంనగర్ చూసినా, వరంగల్ నుంచి రేపు ఖమ్మం చూసినా, ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ దేశంలో తెలంగాణలో అసలు ఏ రోడ్ అయినా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లతోని లక్షల కోట్లు మనకు ఇవ్వటం మీరంతా చూస్తున్నారు. ఈడ కనీసం భారతీయ జనతా పార్టీకి రిప్రజెంటేషన్ ఉన్నదా? లేకున్నా ఏ రోజు కూడా వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ లేదని డెవలప్మెంట్ని ఆపలే. భారతదేశాన్ని అంతా వాళ్ళు కన్నపిల్లలుగా చూస్తున్నారు. అట్లనే తెలంగాణ మీద కూడా విపరీతమైన ప్రేమతోని చూసి ఈ రోడ్లన్నీ చేసిండు. స్మాల్ సిటీ ఎక్కడదండి? స్మాల్ సిటీకి వచ్చే ఫండ్స్ ఎక్కడదండి? రాష్ట్ర ప్రభుత్వం దాని వాళ్ళ మార్జిన్ షేర్ ఇయ్యక వాపసు పోతుంటే పైసలు వాళ్ళ ముచ్చటండి. అదే కోచ్ ఫ్యాక్టరీ అన్నాడు. కోచ్ ఫ్యాక్టరీ కాకుండా నీకు మొత్తం బోగీలు తయారయ్యేది గూడ్స్ ట్రైన్స్ అని తయారు చేసే ఫ్యాక్టరీ ఇచ్చిండా? నీకు ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిండా? ఎక్కడైనా రోడ్ల మనకు లేకుండా పోయినాయా? వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎక్కడైనా ఆపినరా? అడిషనల్గా ఇస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, దళిత బంధు ఇస్తున్నాం, గృహలక్ష్మి పథకాలు ఇస్తున్నాం, ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం, ప్రజలంతా మా వైపే ఉన్నారనేటువంటి ధీమాతోటి అధికార పార్టీ నేతలు ఉన్నారు. బీజేపీ ఏమి ఇచ్చిందని ఓట్లు అడుగుతుందని అడుగుతున్న దానికి మీరేం చెప్తారు? దళిత బంధు రాష్ట్రంలో ఒక 100 మందికి నువ్వు ప్రతి కాన్స్టిట్యున్సీలు ఇచ్చి దళిత బంధు ఇచ్చినట్ట 100 మందిని నీ కార్పొరేటర్లకు. ఈ వరంగల్న 10 మంది దగ్గర 10 మంది మా వరంగల్ పూర్వ జిల్లాల కార్పొరేషన్ల కార్పొరేటర్ భార్యల పేరు మీదో, కార్పొరేటర్ తమ్ముని పేరు మీదో కార్లు కొనుక్కున్నారు. అది కరెక్టా? నువ్వు ఇచ్చింది కాన్స్టిట్యున్సీకి 100. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకున్నాడు. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకునేది రేపు నువ్వు ముఖ్యమంత్రికి ఉంటావా? రేపు కనీసం నీ ఎమ్మెల్యే ఉంటాడా? ఈ అప్లికేషన్లు తీసుకొని ఇస్తానని ప్రజలను మోసపరచుడా ఏమన్నా? కానీ 3 ఎకరాలకు ఇచ్చిండా? దళితులకు ఇల్లు కట్టిస్తా అన్నాడు, అందరికి కట్టిస్తా అన్నాడు. ఒక్కనికి ఇల్లు కట్టించిండా వాళ్ళ సొంత జాగాలో? ఈ ఎలక్షన్ల పీరియడ్లో ఒక్కనికి శాంక్షన్ ఇచ్చిండా? ఒక్కనికి పైసలు వచ్చినాయా? అన్ని అప్లికేషన్లు తీసుకొని మళ్ళీ నాకు ఓటేయండి మీకు ఇల్లు కట్టిస్తా అప్లికేషన్ల 10 ఏళ్ళు మభ్యపెట్టినోడు ఇంకో 5 ఏళ్ళు మభ్యపెట్టి ఏం చేద్దామని ఈ ప్రజలను మభ్యపెట్టి మళ్ళా అందరు నిండినరు. కొడుకు నిండింది, బిడ్డకు నిండింది, అల్లునికి నిండింది. ఒక తెలంగాణ ఉద్యమంతో ఆయన నమ్మారు. కానీ ఇంత ద్రోహి, ఇంత వ్యక్తి ఆయన కుటుంబంలో ఈరోజు కూడా విమానాలలో కూడా కూర్చునే స్టేజీ లేరు. సొంత విమానాలలో పోయే స్టేజీ ఉన్నారు. అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా వరంగల్ తూర్పులో ఏం చేస్తారు మీరు గెలిస్తే? మా దగ్గర వరంగల్లో ఆయింజాయ మిల్లుతో ఒక 10,000 కుటుంబాలు ఇక్కడ బతికేది. ఈడ ఎంప్లాయ్మెంటు అది మొత్తం పోయింది, జాగాలతో సహా అమ్ముకున్నారు. ఎంప్లాయ్మెంట్ అనేది లేక యువత చాలా నిర్విరామంగా ఉన్నారు. నేను మళ్ళీ 10,000ది ఆయింజాయ మిల్లు అట్లాంటి సంస్థను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈడొక పరిశ్రమ పెట్టి, అట్లాంటి పరిశ్రమ పెట్టి 10,000 మందికి నౌకరిప్పించి 10,000 మంది యువతను అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా వరంగల్ కాడికి, ఈస్ట్ కాడికి చేసిన రోజే మాకు తృప్తి. ప్రతి డివిజన్లో ఒక 400 మంది మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా పరిశ్రమలు స్థాపించి ఈడ ఇప్పుడు కేటీఆర్ ఏదైతే చెప్పిండో, నేను మళ్ళీ వర్షం పడితే ఒక సుక్క ఇంట్లోకి రాకుండా అది ఒక 400 కోట్లతో ఇద్దండి. ఆ నాలాలంతా డెవలప్ అది కూడా చేసి ఒక్క ఇంట్లకు నీటి చుక్క రాకుండా రాబోయే రోజులలో నేను చేసి వరంగల్ను తీర్చిదిద్దా. మా వరంగల్ ఒక స్టేడియం లేదు,
పిల్లలకు ఒక్క స్టేడియం లేదు ఆడుకుంటానికి, ఒక స్టేడియం కూడా కట్టాల్సిన బాధ్యత నా మీద. రైట్, ఇది పరిస్థితి. బీజేపీ అభ్యర్థిగా తాను గెలిచినట్లయితే ఇక్కడ నిరుద్యోగితను ఆదుకునేందుకోసం స్వయం ఉపాధి అవకాశాలను, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు వరదలు లేనటువంటి వరంగల్ నగరాన్ని నిర్మించడంతో పాటు యువత కోసం క్రీడా మైదానాన్ని నిర్మించేందుకోసం కృషి చేస్తాననేటువంటి విషయాన్ని ఎర్రబెల్లి ప్రదీప్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ రాజ్ న్యూస్, వరంగల్.